ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన మమతా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ చిన్ని. చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని పలు ఆలయాల్లో వైభవోపేతంగా నిర్వహించిన పూజలు, పల్లకి సేవ, హారతులు, చండీ హోమాలు. జంగారెడ్డిగూడెంలో వివిధ పార్టీలు, దళిత సంఘాలు, అధికారుల ఆధ్వర్యంలో పలుచోట్ల ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘన నివాళులు అర్పించిన నేతలు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటున్న ఏపీ రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వాడవాడలా నిర్వహించారు. పలువురు అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలదండలు వేశారు. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ సెంటర్ లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆర్పి రాజు, మాల సంఘం నాయకులు బోడ ఆనంద్ తో పాటు ఇన్వర్టర్ రాజు, తొర్లపాటి శ్రీనివాస్, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, పాతూరి అంబేద్కర్, చిట్టిపైన రామలింగేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, షేక్ యాకూబ్, కొత్తూరి బోసు, జనసేన పార్టీ నాయకులు కౌన్సిలర్ వల్వల తాతాజీ, నాయుడు శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చింతలపూడి, లింగపాలెం మండలాల్లో సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు రోడ్ లో డివైడర్ మధ్యలో ఉన్న దేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలదండలు వేశారు. అనంతరం తిన్మార్ డప్పుల మధ్య దళితపేటలో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వెళ్లారు. మార్గ మధ్యలో పలువురు పూలదండలు వేసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను స్వాగతించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపశిల్పి, ఒక గొప్ప పార్లమెంటేరియన్, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, బడుగు బలైన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకులు, ప్రతి మానవుడికి సాధికారత కారణం వల్లనే దేశాభివృద్ధి చెందుతుందని నమ్మిన ఒక గొప్ప మహనీయుడు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి గంటలు, రోజులు కూడా గడిచిపోతాయి. మరి ముఖ్యంగా చూస్తే ఈ రోజు బడుగు బలైన వర్గాలకి అన్నింటిలో కూడా సముచిత స్థానం రావడానికి అంబేద్కర్ గారు, అలాగే జగజ్జీవన్ రావు గారు వారి కృషి వల్లనే, వాళ్ళిద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు. వారు చేసిన మంచి పనులు, వారు మనకు చూపిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము మన తరం కాకుండా ముందు తరాలకు కూడా వాటిని అనుసరించే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. మరి ఈ రోజున 134వ జయంతి ప్రపంచంలో కూడా జరుపుకుంటున్నారు. ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఆయన గురించి మాట్లాడే అదృష్టం కలిగించినటువంటి చింతలపూడి నియోజక ప్రజలందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద స్వర్గీయ చెరుకూరి సుందరం విగ్రహాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆవిష్కరించారు. చెరుకూరి సుందరం తనయుడు చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు పలువురు నేతలు హాజరయ్యారు. చెరుకూరి సుందరంకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖులతో పాటు వెంకటాద్రిపురం, మార్కండేపురం, గరుడ నగర్ వాసులు పాల్గొన్నారు. సుందరంతో కలిసి పనిచేసిన వారి కుటుంబీకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కష్టం వచ్చి ఎవరైనా సుందరం గడప తొక్కితే ఎటువంటి పనైనా చేయడంలో వెనుకాడకుండా పనిచేస్తారని గుర్తు చేశారు. వామపక్ష టీడీపీ నేతగా ప్రజలకు ఎన్నో సేవలందించారని అన్నారు. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆదేశాలను పాటిస్తూ తాను కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారని, మిగిలిన వారి చేత చేసేలా చేశారని, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని మైనార్టీ నాయకులు షేక్ ముస్తఫా తెలిపారు. చెరుకూరి శ్రీధర్ తో ఉన్న అనుభవాలను ముస్తఫాతో పాటు పరిమి సత్యనారాయణ, బొబ్బర్ రాజ్పాల్ కుమార్, డాక్టర్ దొన్నమూడి ప్రసాద్లు తెలియజేశారు. ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి కమ్యూనిస్ట్ కుటుంబంగా వారు పేరు ప్రఖ్యాతులు పొందారు. మరి కోటేశ్వర గారు కుటుంబం నుంచి అజయ్ కుమార్, సుందరం అని చెప్పేసి ఇద్దరు కూడా కుమారులు. సుందరం కూడా మొట్టమొదట కమ్యూనిస్ట్ సిపిఐలో, తర్వాత సిపిఐఎం ఎంఎల్ పార్టీలో పనిచేసిన వ్యక్తి. అయినా జంగాల్లో భగత్ సింగ్ యువజన సంఘాన్ని స్థాపించి భగత్ సింగ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుతూ ఆయన వర్ధంతి, భగత్ సింగ్ వర్ధంతి జయంతులను నిర్వహిస్తూ
సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళిన వ్యక్తి మరి చెరుకూరు సుందరరావు గారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పరిచయం ఉన్న నేను సహితం పాల్గొన్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు శ్రీధర్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఆనాటి సమాజంలో 1800 శతాబ్దంలో అంటరానితనాన్ని కులవివక్షత బలంగా వేలునుకున్న టైంలో ఆ అణగారిన వర్గాలకు సామాజిక చైతన్యాన్ని, సామాజిక స్మృతిని రగిలించినటువంటి పూలే భావాలు అణిసిపుచ్చుకొని అది ఆచరణలో పెట్టినటువంటి అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ ద్వారా, అంబేద్కర్ ఆశయాల ద్వారా ఎంతో మంది అణగారిన వర్గాలు ఈ రోజు చట్టసభలో ప్రవేశించారు. మానవ జాతులు అందరికీ ఉంటాయి, అటువంటి పొరపాట్లు ఆయనకి ఉండొచ్చు. కానీ అంటే నేను ఇది ఇప్పుడైనా సుందరంగా గురించి చెప్పేటప్పుడు మాట్లాడతాను, ఎందుకంటే పొరపాట్లు ఉంటాయి, ఆయన చేసి ఉంటాడు. కానీ అంత సేవా తత్పరుడు, అంత కసిగా పనిచేసే వ్యక్తి మనకి నేనైతే చూడలేదు. నేనైతే ఇవ్వడానికి మా నాన్నగారి ద్వారా చాలా అభిమానం అయింది. నన్ను ఒక తమ్ముడి కింద ఆయన ట్రీట్ చేసేవాడు, నేను ఆయనకి సహకరించేవాడిని. పోతే చిన్న మాట ఈ సందర్భంగా చెప్పాలంటే, పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఇది ముఖ్యంగా ఎవరు గుర్తెట్టుకోవాలంటే ఆడబ్బాయి. ఈ పాటలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి మంచి మనసుతో శ్రీధర్ కూడా ఆ నాన్నగారికి మంచి పేరు తేవాలని, అలాగే ఇటువంటి కార్యక్రమం మేము ఏర్పాటు చేసినందుకు, అలాగే ఆయన విగ్రహం ఓపెన్ చేసుకున్నందుకు అందరం కూడా సంతోషిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తండ్రి గారు అయినటువంటి చెరుకూరి సుందరం గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు బైపాస్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నందు మరి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పక్కన మా తండ్రి గారు అయినటువంటి చెరుకూరి సుందరం గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు వచ్చి మరి ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. మరి నా తండ్రి గారు నా చిన్నప్పటి నుంచి కూడా విలువలతో కూడినటువంటి నా భవిష్యత్తుని తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో నేను మరి వాళ్ళ ఇక్కడ ఈ స్థాయిలో తిరుగుతున్నానంటే ఆయన ఇచ్చిన విలువలు, అలాగే ఆయన నడవడిక ద్వారా మేము నేర్చుకున్నటువంటి ఆ అలవాట్లు కానివ్వండి, దానివల్లే ఆయన వల్ల మాకు ఆ గౌరవం తగ్గుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా మన దగ్గరికి ఆపదతో మన దగ్గరికి వస్తూ ఉంటారు, మనం వాళ్ళకి మన అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి సాయం చేయాలి, వారి ఆపదల నుంచి గట్టెక్కే విధంగా మనం వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి అని చెప్తూ మరి మమ్మల్ని ఆ దిశగానే పెంచారు. మేము ఇవాళకి కూడా నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆపదలో వస్తే నేను మరి వాళ్ళకి సాయం చేయడం కానీ, నా వల్ల అవ్వకపోతే నా మిత్రులు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా సలహా తీసుకుని చేస్తాను. అలాగే ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయం కోసం నా జీవితాంతం మరి పోరాడుతూ ఆయన యొక్క విలువలను కాపాడుతామని సభాముఖంగా తెలియజేస్తూ ఆయన యొక్క సేవా కార్యక్రమాలను కూడా మరి కొనసాగిస్తామని తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈ నెల 16వ తేదీన చింతలపూడిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలకు హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈరోజు 134వ జయంతి జరుపుకుంటున్నారు డాక్టర్ అంబేద్కర్ గారిది. జంగారెడ్డి టౌన్లో మరి నేను స్వయంగా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి అలాగే బాబు జగ్జన్ గారికి దండవేయడం జరిగింది. అలాగే మరి ఈ రోజున చెరుకూరి సుందరం గారి విగ్రహావిష్కరణ ఇక్కడ మరి టౌన్లో జరుపుకుంటున్నాము. దీంతో పాటుగా మరి చింతలపూడి లింగపాలెంలో కూడా ఈరోజు జయంతి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిలో కూడా నేను పాల్గొనబోతున్నాను. దీంతో పాటు మరి ఏప్రిల్ 16న చింతలపూడిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వారు వివిధ కంపెనీస్ తోటి మాట్లాడి మరి ఆ కంపెనీస్ని మరి పిలిచి మరి జాబ్ డ్రైవ్ని వారు పెట్టడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, చదువుకున్నారో, అన్ఎంప్లాయీస్ ఉన్నారో మరి ఏప్రిల్ 16న చింతలపూడికి వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో జరుగుతున్న జాబ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చాలా కంపెనీస్ మరి వస్తున్నాయి, అలాగే వాళ్ళ కంపెనీస్లో ఉన్న పొజిషన్స్ కూడా జీతాలు కూడా మరి అది రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి ప్రశ్నలు కూడా మరి అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టాఫ్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా దానికి సంబంధించిన ఫ్లైయర్ కానివ్వండి, డీటెయిల్స్ కానీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరొకసారి అందరూ కూడా మరి ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరూ కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాను. మార్నింగ్ 7 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం అరేంజ్ చేసి ప్రతి కూడా సక్సెస్ఫుల్ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, పోలీసు వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం నందు చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని స్వామి వారికి వివిధ పూజాది కైంకర్యాలు నిర్వహించారు. వెంకయ్య స్వామికి అభిషేకం, అర్చన, అష్టోత్తరం చేశారు. పలు రకాల హారతులు అర్పించారు.
ధుని పూజలు చేశారు. పౌర్ణమి తిథి పురస్కరించుకుని స్వామివారికి పల్లకి సేవ చేశారు. ఓం నారాయణ ఆది నారాయణ పారాయణంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తి శ్రద్ధలతో వెంకయ్య స్వామికి పూజలు నిర్వహించారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామివారి ఆశ్రమానికి తరలి వచ్చారు. రావి వృక్షం వద్ద దీపాలు వెలిగించారు. వివిధ ద్రవ్యాలను అగ్నిగుండంలో సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు రాజుల కాలనీలో వెంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు స్వామివారికి పల్లకి సేవతో పాటు జాగరణ చేస్తామని భక్తులు తెలియజేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. ఉభయదారులుగా దూడే కనకదుర్గ సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు, వెన్నెల సత్యనారాయణ పద్మశ్రీ దంపతులు, గొట్టాపు వెంకట అప్పారావు నాగ సత్యవతి దంపతులు, అనిశెట్టి వీరబాబు హేమలత దంపతులు, డోకల ఈశ్వర గణేష్ దుర్గా భవానీ దంపతులు, రావి రాఘవ కుమార్ భవానీ దంపతులు వ్యవహరించారు. చండీ హోమం గురించి ఆధ్యాత్మికవేత్త కనపర్తి ధనుకుమార్ కృష్ణారావులు తెలియజేశారు. ఓం శ్రీ మాత్రే నమః. వసంత నవరాత్రుడు వెళ్ళినటువంటి పౌర్ణిమ, చైత్ర శుద్ధ పూర్ణిమ ఈ పర్వదినం నాడు మనం 74వ చండీ హోమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి పెద్దలు చెప్తారు. ఆ అమ్మవారి దయను అత్యంత శీఘ్రంగా అతి ప్రభావవంతంగా కూడా మన మీద ప్రసరించే విధంగా చేయగలిగినటువంటి అత్యుత్తమ మార్గం చండీ హోమం. ప్రథమ ఉత్తమ మధ్యమ చరిత్రలుగా 3 చరిత్రలుగా మార్కండేయ పురాణాంతర్గతంగా 700 శ్లోకాలతో మరి 13 విశేష ద్రవ్యాలతో హోమం నిర్వహించబడేటువంటి ఈ పవిత్ర చండీ హోమం మరి అమ్మ అన్ని కోరికలు తీర్చేటువంటి కల్పతరు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అనేక మంది భక్తులు మరి అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ 74 చండీ హోమాల్లో పాల్గొన్న వారి యొక్క ఈతి బాధలు తీరి అనేక కామ్యకర్మలు నెరవేరి వారందరూ కూడా ఇక్కడ ఈ ప్రభావాన్ని మేము పొందామని చెప్పి చెప్తున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి అత్యంత పవిత్రమైన చండీ హోమం ఈరోజు 74వ హోమం ముగిసింది. ప్రతి పౌర్ణమికి కూడా మనం కమిటీ తరఫున ఈ చండీ హోమం అందరూ కూడా ఉభయదారులుగా భార్యాభర్తలు కూర్చుని వారే స్వయంగా ఆహుతులు వేసేటువంటి అవకాశాన్ని ఇక్కడ అత్యంత అరుదైన అవకాశాన్ని ఇక్కడ కమిటీ వారు నూకాలమ్మ అమ్మవారి కమిటీ వారు మనకి కలిగించారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కటి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం కుబేరస్థానం ఉత్తరాన కుబేరన శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయంలో విశ్వావసు నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి సాయం సంధ్యలో అలా చంద్రకిరణాల మధ్యలో చండీ హోమం జరిగేటువంటి విశేషమైనటువంటి ఆలయం మన నూకాలమ్మ తల్లి ఆలయం. ఆ క్రమంలో ఈ రోజున 74వ చండీ హోమం అత్యంత వైభవపేతంగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రధానంగా ఆలయ కమిటీ ప్రతి పౌర్ణమికి జరిగే ఈ చండీ హోమంలో ఎవరైతే ఉభయదారులు ఉన్నారో వాళ్ళే వాళ్ళ చేతుల మీదుగా ఆ కార్యక్రమం నిర్వహించుకునేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వీరంపాలెం శ్రీ బాలాత్రిక వ్యవస్థాపకులు గరిమెడ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంత గారి ధార్మిక మార్గాన్ని తీసుకెళ్లడంలో ఈ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు భక్తులే స్వయంగా ఆచరించుకునేటువంటి రీతిలో చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగా ఈ చండీ హోమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది వినియోగించుకుంటూ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం. క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చ్ విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చ్ ఆవరణ నుండి నిర్మలా హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్, లక్ష్మీ టాకీస్ మీదుగా బోసుబొమ్మ సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేశారు. నిర్మలా కాన్వెంట్ సిస్టర్స్, కథోలిక విశ్వాసులు మట్టలు చేతబూని హోసన్న, స్వామికి స్తోత్రం, యేసురాజుకు జయం అంటూ పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణ పురవీధులలో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ఫాదర్ కళ్యాణ్ కుమార్ నాయకత్వం వహించగా నిర్మలా కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ అమలారాణి, నిర్మలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సిస్టర్ బిందు ఫిలిప్, కన్య స్త్రీలు, ఉపదేశులు, క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. జిలుగుమిల్లి మండలంలో దర్భగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకుకు సరాసరి ధర కిలోకు 330 రూపాయల వరకు వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు కౌలు రేట్లు పెరిగాయని తెలిపారు. గత సంవత్సరం వలె మార్కెట్ ధరలు ఉండే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ఇప్పటికే వైట్ బర్లీ పొగాకు కొనుగోలు చేయడం లేదని చెప్పారు. వర్జీనియా పొగాకుకు తగిన ధర వచ్చేలా పొగాకు బోర్డు అధికారులు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. వర్జీనియా పొగాకు ఎకరా సాగుకు కౌలుతో కలిపి 3 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లాలో రైతాంగం చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా పంటలు అమ్ముకునే దశలో రైతులు నష్టపోతున్న పరిస్థితి ఎక్కువ కనబడతా ఉంది. అంటే ఒక పామాయిల్కి మాత్రమే కాస్త ఆశాజనకంగా ధర ఉన్నా మిగిలిన ఏ ఒక్క పంటకు కూడా ఆశాజనకంగా ధర లేకపోవడం కూడా ఇవాళ రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ లక్షల రూపాయలు, వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్న రైతాంగం ఒక రకంగా దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మరొక వైపు కంపెనీలు ఇవాళ కొనుగోలుదారులు ఇవాళ రైతుల్ని దోచుకుంటున్న పరిస్థితి ఇవాళ జిల్లాలో ఉన్నది. ప్రధానంగా ఈరోజు జీలుమిల్లి, బుట్టాయగూడెం, అలాగే జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతంలో వర్జీనియా పొగాకు కొనుగోలు కూడా ప్రారంభించారు. ఇవాళ బోర్డు తెరవడంతో కొనుగోలు ప్రారంభిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చిందని చెప్పేసి రైతులు ఎంతో సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఈ సంవత్సరం ఆ రకంగా ధరలు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తేనే విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక ఎకరా పొగాకు పండించడానికే రైతుకి 2.5 లక్షల నుంచి 2,70,000 వరకు పెట్టుబడి అవుతూ ఉంది. అది కౌలుతో కలుపుకుంటే 3,30,000 అట్లా పైనే పెట్టుబడి అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈరోజు సరాసరి ధర కిలోకి 350 రూపాయలు రాకపోతే కనుక ఇవాళ పొగాకు రైతు, వర్జీనియా పొగాకు రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇవాళ మార్కెట్ చూస్తే అంత ఆశాజనకంగా లేదు. యావరేజ్ ధర 350 రూపాయలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అటు కంపెనీలు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, పొగాకు బోర్డు కానీ రైతుకి కనీసమైన మద్దతు ధర కల్పించి ఇవాళ వర్జీనియా పొగాకు రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు బోర్డు మీద, ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. నా పేరు బిక్కిన వీరసత్యం, జంగారెడ్డిగూడెం బోర్డు ప్లాట్ఫారం. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరం పొగాకు గత సంవత్సరం 400 రూపాయలు గిట్టుబాటు ఇచ్చారు అవేస్ట్. ఈ సంవత్సరం దానికి పైకి 400 రేటు మీద ఖర్చులు పెట్టి పండించారు ఈ సంవత్సరం రైతులందరూ కూడా. కానీ ఇప్పుడున్న మార్కెట్ని చూస్తే చాలా ఆందోళన చెందుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పై అధికారులు, బోర్డు అధికారులు, మొత్తం కంపెనీ వాళ్ళు అందరూ కూడా రైతు సంఘాలను రైతులను దృష్టిలో పెట్టుకుని కొంచెం మార్కెట్ నిలబడేలాగా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గాలి, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలోనూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వడగళ్లతో కూడిన భారీ గాలులతో భారీ వర్షం పడటం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని సురేష్ అన్నారు. నష్టం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఎన్యూమరేషన్ చేసి మరి గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మొక్కజొన్న, మామిడి, జీడి మామిడి, పొగాకు, మిర్చి, వరి ఈ పంటలన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న ఉభయ గోదావరిలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి అని ఏఐకేఎంఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ధర్మల సురేష్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇటీవల కాలంలో గత 5-6 రోజులు, వారం రోజుల నుంచి కురిసినటువంటి వడగాళ్ల వానల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి, బొప్పాయి, అరటి, మామిడి ఇటువంటి పంటలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యి పడిపోయి రాలిపోవడం, మురిగిపోయినాయి. అందుకని ఈ పంటలకు ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి ఈ పంటకి నష్టపరిహారం అంటే అంచనాలు వేసి వెంటనే రైతులకు నష్టపరిహారం, సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి
మేము డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘం. హనుమాన్ జయంతి పురస్కరించుకుని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలో వానరాలకు పండ్లు పంపిణీ చేశారు. సంవత్సరంలో 2 సార్లు హనుమాన్ జయంతి నిర్వహించుకోవడం పరిపాటుగా వస్తోంది. దానిలో భాగంగా చైత్ర పౌర్ణమి సందర్భంగా వానరాలకు కన్నాపురంకు చెందిన నివాసితులతో పాటు మరికొంతమంది అరటి పండ్లు అందజేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. గత వారం రోజులుగా సాయంత్రం దాటితే ఈదురుగాలులు వీస్తున్నాయి. పగటిపూట వేడిగా ఉన్న ఉష్ణోగ్రతలు సాయంత్రం సమయానికి వాతావరణం చల్లగా ఏర్పడుతోంది. రాత్రి సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా చేతికి అంది వచ్చిన పంటలు రైతులకు కంటి మీద కురుగు లేకుండా చేస్తున్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వేసవిలో ఈదురుగాలులు, వర్షాలు కురవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ చిటికల ఆజిరాజు, పిపిఎన్ చంద్రరావు, ఆర్ఎన్ సోమరాజు, సీనియర్ నాయకులు బత్తిన చిన్న, పెప్సీ శ్రీను పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలోని మన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ కూడా పూలమాలలు వేసి గరణమాలలు అర్పించుకున్నాము. అలాగే డాక్టర్ అంబేద్కర్ ఒక బీసీ మహిళ అయ్యుండి నాకు ఈ రోజున ఇంత పదవ అభివృద్ధి చెందుతున్నానంటే ఆయన ఆశీస్సులే. ఆయన ఆశీస్సుల ప్రకారంగా అందరూ కూడా నడవాలని, అందరూ నడుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి పురపాలక సంఘ కార్యాలయంలో మరి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు మన స్వాతంత్రాన్ని ఎంతోమంది త్యాగధనులు స్వాతంత్రాన్ని సాధిస్తే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారు. మరి సుమారుగా ఒక 75 దేశాలు యొక్క భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశమైనటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సంస్కృతి సాంప్రదాయాలకు అతీతంగా, మరి లింగ వివక్ష లేకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం కూడా జరిగింది. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ ఎంతైతే ప్రాముఖ్యత ఉందో, ఎంత ఆరాధ్యంగా మనం భావిస్తామో అలాంటి భారత రాజ్యాంగాన్ని కూడా అంత ప్రముఖ ఆరాధ్యంగా మనం భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో కూడా ఈ దేశ ప్రజలందరూ నడుచుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో దళితపేట నందు సిఎస్ఐ స్కూల్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో పాటు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి, అధికార ప్రతినిధి జట్టి భూషణాథరావు, పట్టణ అధ్యక్షులు చిటికల ఆచిరాజు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతోత్సవం సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిగూడెం పాత హరిజన వాళ్ళలో ఉన్న మరి అంబేద్కర్ విగ్రహం వద్ద కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి అంబేద్కర్ గారు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయ స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఈ రోజున దేశం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెంది అన్ని వర్గాల వారిని కూడా దేశ సేవలో నిమగ్నం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు
మన జంగారెడ్డిగూడెం పట్టణంలో అర్జెంటవాడలో టిఎస్ఐ స్కూల్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారి భారతరత్న అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీమతి బత్తి నాగలక్ష్మి గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిన కోరుతున్నాం. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరం కూడా దండలు వేసి గరనెమార్లు ఎరికించాను. ఆయన ఆశీస్సుల ప్రకారంగా అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఉన్నారో వారందరూ మేము ప్రతి సంవత్సరం మేము గౌరవంగా పిలుచుకోవడం ఆనవాయితీగా మేము వస్తాం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు ఇచ్చేసిన శ్రీ జట్టి గురునాథరావు గారు, అలాగే మరొక పెద్ద మొదటి నుంచి మా పేటగా అండగా ఉన్న నాయకులు పరిమి సత్యవాణి గారికి, అలాగే మరొక నాయకులు గుమ్మడి ప్రసాద్ గారికి, అలాగే మేడం గారు మన మున్సిపల్ చైర్మన్ గారు బత్తి నాగలక్ష్మి గారికి, అలాగే ఇంకా ఎంప్లాయీస్ నుంచి వచ్చేసిన పెద్దలు ఈవో నాగేశ్వరరావు గారికి, అలాగే ఇంకా ఇతర పెద్దలందరికీ, అలాగే మరో పెద్దలు మా ఐజీ గారికి, అలాగే నూతనంగా మా ఎస్సీ పేట తరఫు నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన తమ్ముడు అంజుబాబుకి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కుర్రవాళ్ళందరికీ, అలాగే మరో అతిథిగా ఇచ్చేసిన మా నాయకులు జట్టి ఆదిత్య గారికి, అలాగే పేరు పేరున వివిధ పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు, అట్లాగే ఇతర జనసేన కానీ ఇతర పార్టీ నుంచి కూడా వచ్చిన నాయకులందరూ కూడా మా ఎస్సీ పేట తరఫున మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ జంగారెడ్డిగూడెంలో దళితులు, ఉద్యోగ సంఘాలు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధుల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు జట్టి గురునాథరావు, పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, పగడం సౌభాగ్యవతి, నాగేశ్వరరావు దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, జట్టి సత్యాదిత్య, మాస్టర్ రఘు, మాస్టర్ సంగు రమేష్, గౌరవ అతిథులుగా పేట పెద్దలు బొబ్బర రాజ్పాల్ కుమార్, కొలుకులూరి సత్యనారాయణ, ముప్పిడి నాగేశ్వరరావు, యువకులు దున్నా శివ, కొండపల్లి పండు, మద్దిపాటి ఉదయ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కొనపాము విఘ్నేష్, జేసీ వెంకట్, కొత్తూరు బోసుబాబు, ఉండ్రాజవరపు ఇజ్రాయిల్, వసంతటి మంగరాజు, ఆరుగోల చక్రవర్తి, దిర్సిపాం సోమరాజు, ముప్పిడి విష్ణు, ముప్పిడి ఏలి, దిద్దె దుర్గారావు, కత్తి వసంత్, కడిమి కిరణ్, ఉర్లాపు రవి, బొబ్బర వెంకటేష్, ముప్పిడి నాగార్జున, మర్రి నాగరాజు, గొల్లపల్లి కొండ, బొబ్బర లక్ష్మణ్, కొత్తూరు శ్రీను, చెప్పులు ప్రసాద్, దొరమామిడి వెంకటేష్ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎస్సీపేట నాయకులకి, అలాగే ఇక్కడికి అనేక పార్టీల వారు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోజున ఎస్సీపేట ఆధ్వర్యంలో మేము ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దాదాపుగా 20-30 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, అంబేద్కర్ గారిది కూడా కలిపి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రెండిట్లకు ఒకే వేదిక మీద మరి ఈశావాది విగ్రహం దగ్గర ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారిది, బాబు జగజ్జీవన్ రావు గారిది కలిపి చేయడం జరిగింది. ఈ రోజున ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వర్గానికో ఏ కులానికో నాయకుడు కాదు. ఇవాళ ఆయన అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా ఆయన్ని ఆరాధించాలి. ఆయన జయంతిని ఎంతో పండగలా చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశంలో ఏ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలి, ఎవరికి హక్కుల విషయంలో అన్ని హక్కులు, మాట్లాడే హక్కు, స్వేచ్ఛ హక్కు, అన్ని హక్కులు కల్పించి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్థానిక ఎస్సీపేట ఆధ్వర్యంలో 6, 7, 8 వార్డులు కలిపి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి ముఖ్యంగా జాతి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులర్పించి ఆయన జయంతి వేడుకని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఎస్సీపేట ఆధ్వర్యంలో సుమారుగా 30 సంవత్సరాల నుంచి నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటి నుంచి కూడా జాతి నేతల్ని కులానికి, మతానికి ఆపాదించడానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నాం. ఎందుకంటే యావత్ జాతి కోసం పోరాడిన నాయకుల్ని ఏదో ఒక ప్రాంతానికి, కులానికి, మతానికి ఆపాదించడం కరెక్ట్ అనేది కాదని ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేసినా అందరినీ కలుపుకోవడం, అందరినీ గౌరవించుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అదే ఆనవాయితీగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు యావత్ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు గర్వించదగ్గట్టుగా, అలాగే భారతదేశాన్ని స్వాతంత్రోద్యమంలో
కీలక పాత్ర వహించడమే కాకుండా యావత్ భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్న సాంఘిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రూపుమార్పే కార్యక్రమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రచించడం జరిగింది. అదేవిధంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేశారు. పోలీసులు అభివాదం చేశారు. అదేవిధంగా పలు ప్రాంతాలలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో డీఎస్పీ హాజరయ్యారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చింతల నాని, వలవల తాతాజీ, గురుజు ఉమామహేశ్వరి, ఆకుల రాకేష్, ఉక్కుర్తి సీతారాం, దెందుకూరి రాజీ, పోకల భాగ్యలక్ష్మి, షేక్ హసీనా, మడక రవి, శ్రీ ఉదరబాబి, బాదరాల నరేష్, కాసకాని రామారావు, పడవల ప్రసాద్, దుద్దే కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. ఎంపీపీ కొదమ జ్యోతి, లక్కవరం ఎస్ఐ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కన్వీనర్ బొడ్డపాటి పండు, ప్రొద్దుటూరి మోహన్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. కేక్ కటింగ్ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు జెట్టి గురునాథరావు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, బాలయ్య, పొద్దుటూరు మోహన్, కోనాల నవీన్, కడికెల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన నాలుగు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వేదిక పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏ కులమైనా, ఏ మొక్కైనా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే జయరాజనాచార్య చెప్పినట్టు విద్య ముఖ్యం. చదువుకున్న వారికి సమాజంలో గానీ దేశంలో గానీ గుర్తింపు ఉండదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. చాలా మందికి డౌట్ రావచ్చు. తల్లిదండ్రులు చాలా చిన్నచూపు చూసే పరిస్థితులు, వాళ్ళని పక్కన కూడా కూర్చోబెట్టుకుని దూరం పెట్టే పరిస్థితుల నుంచి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించే స్థితికి ఎలాగొచ్చారని చెప్పి చాలా మందికి అనుమానం రావచ్చు. కారణం ఓన్లీ విద్య. ఆ రోజుల్లో ఆయన ఉన్న చదువులు చదువుకొని, విదేశాల్లో కూడా చదువుకొని, ఒక మంచి విజ్ఞానంతో అతను కూడా ఈ రాజ్యాంగ కమిటీలో భాగస్వామిగా ఉంటే దేశానికి ఉపయోగపడే రాజ్యాంగం తయారవుతున్న ఉద్దేశం మీద ఆ రోజు మరి పరిపాలించేది అగ్రవర్ణాలైనా సరే అంబేద్కర్ గారికి రాజ్యాంగం నిర్వహించే బాధ్యతని అప్పచెప్పడం జరిగిందంటే ఓన్లీ విద్యా కారణం. గతంలో కొంతమంది కేంద్రవాదులు అవనయండి, వారందరూ కూడా కొన్ని వర్గాలని ఆ కులాల పరిమితం చేయడం, కులవృత్తులు పరిమితం చేయడం, బానిసలుగా చూసి వాళ్ళ అవసరాలు తీర్చుకునే విధంగా మరి కులాలని చదువుకోవడానికి కూడా అర్హత లేకుండా చేసిన విధానం మనం తెలుసు అందరికి. ఈ దేశం ఏదో గ్రామం కానీ ఏదైనా బాగుపడాలంటే ప్రతిభ ఉన్న వాళ్ళు బయటకు వస్తేనే ఆ గ్రామం కానీ ఆ సమాజం కానీ బాగుపడే పరిస్థితులు అందరూ తెలుసు. ఎంత ఉన్నత కులంలో పుట్టినా సరే ప్రతిభ లేకపోతే ఒక డాక్టర్ గానీ, ఒక వైద్యుడు గానీ, ఒక ఉద్యోగి ఏది కూడా పనికిరాని పరిస్థితులు అందరూ తెలుసు. మరి ఎన్ని లక్షల మంది, కోట్లాది మంది ఉన్న ఈ దళితులు గానీ, వెనుకబడి వర్గాలు గానీ వీళ్ళ నుంచి కూడా ఆనుమత్యాలు రావాలనే ఉద్దేశం మీద రిజర్వేషన్ విధానం ప్రవేశపెట్టి ఎన్నాళ్ళ నుంచి ఆధారపడి ఉన్న వీళ్ళకి మిగతా అగ్రవర్ణాలతో పోటీ పడలేదని చెప్పేసి ఒక రిజర్వేషన్ విధానం ద్వారా వాళ్ళందరూ కూడా ముందు కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. వివిధ విద్యా సంస్థల నందు కూడలలో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంతో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జొజ్జవరపు తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. పోలవరం నియోజకవర్గంలో పలు చోట్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరై అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో అంబేద్కర్ హౌస్ ప్రారంభించారు. విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు అభివృద్ధి పథకంలో ఉండాలి అని ఆయన యొక్క ఆశించడానికి మనం నెరవేర్చాలంటే మీ అందరికీ సహకారాలు మనం అందించాలి. మేము ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే తప్పకుండా మీ సహకారాలు మనకు అవసరం. ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనందరం కూడా పరిస్థితుల్లో ముందుకెళ్ళాలి. మన యొక్క సమస్యల్ని నేను జీవన రాసి ఏ సమస్య వచ్చినా సరే మీరు నా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా, తీర్చే విధంగా మేము ముందుగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలోచించినటువంటి ప్రతి ఒక్కరికి
అదేవిధంగా దర్భగూడెం అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు. జనసేన పార్టీ నాయకులు గడ్డమనుగు రవికుమార్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులకి, అలాగే గ్రామస్తులకి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకి, రవికుమార్ గారికి, మీ అందరు కూడా బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన మన కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ఆశా జ్యోతిగా ఈయన అవతరించి మన కోసం, ఆ సంక్షేమం కోసం, అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే దళితులకు సంబంధించి స్వతంత్రంలో ఏ విధంగా మన బడుగు బలహీన వర్గాల్ని కించపరిచే వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా, ఈరోజు నేను సైతం ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడడానికి ఈ రోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగమే ఈ రోజు మనందరికీ ఒక దిక్సూచిగా ఏర్పడింది. మండల కేంద్రమైన జిలుగుమిల్లిలో అంబేద్కర్ జయంతి అంబరాన్నంటింది. అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే బాలరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ట్రక్ అవుటర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ గురించి మాట్లాడారు. ఈ రోజు మన చరిత్ర మార్చినటువంటి మహోన్నత నాయకుడు, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. ఈ రోజు మనం ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే కేవలం ఆ రోజు అంబేద్కర్ రచించినటువంటి ఎన్నో అమూల్యమైన మాటలు ఈ రోజు మనల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తుంది. 163వ దినోత్సవ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా, 134 పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా జీలుగుమిల్లి, అలాగే జీలుగుమిల్లి అంబేద్కర్ యూత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనమందరం కూడా ఈ రోజు ఈ విధంగా, నేను కూడా ఈ విధంగా మీ ముందుకి మాట్లాడడానికి ప్రత్యేకించి ఒక అర్హత కలిగించినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనందరం కూడా తప్పకుండా స్మరించుకోవాలి. కామవరపుకోట మండలం తడికిలపూడిలో ఉన్న అతి పురాతనమైన దేవాలయం శ్రీ గంగేశ్వర స్వామి దేవస్థానం నందు హైందవి వారి ఆధ్వర్యంలో శ్రీరామ జప యజ్ఞం నిర్వహించారు. ఉదయం గోపూజ, పూర్ణాహుతి వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. సోమవారం కావడంతో శివాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఎంతో మంది భక్తులు శ్రీరామ జప యజ్ఞానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సదానంద స్వామీజీ షణ్ముఖ పీఠం కొంతుమూరు మాట్లాడుతూ దేశ ధర్మాలు, దేవాలయాల రక్షణ కోసం సంకల్పించే ఈ యజ్ఞంలో మనందరం పాల్గొని మన గడ్డ మీద ధర్మానికి ప్రతిరూపమైనటువంటి శ్రీరామచంద్ర వారిని ప్రతిష్ఠించుకోవడానికి 200 సంవత్సరాలు పైగా పట్టిందని అన్నారు. మనం చదువుకున్న చరిత్ర ఆనవాళ్లే కనబడటం లేదని అన్నారు. శ్రీ షణ్ముఖ పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సదానంద స్వామీజీ హిందూ ధర్మం కోసం నడుం కట్టారని తెలియజేశారు. అత్తిలి వెంకటేశ్వరరావు, వంగపల్లి శ్రీనివాసరావు, చక్కని భాస్కర్ రావు, దత్త బాలాజీ, మేకా వసంతరావుల ఆధ్వర్యంలో రామయజ్ఞ జపం చేశారు. అనే భావనతోటి ఈ ఊరి పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ వారు, హిందూ సమాజం వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని 27 రోజులుగా ఇక్కడికి వచ్చేటువంటి మాతృమూర్తులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కలగజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఔన్నత్యంతో, అలాగే ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఆకాంక్షతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడం వారి యొక్క జన్మసుకృతంగా ఆ గంగేశ్వర స్వామి వారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా కలగజేయాలని, మన ధర్మాన్ని రక్షించుకుంటూ మన సంప్రదాయాల్ని, ఆచారాలని కాపాడుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మరెన్నో చేస్తూ మన ధర్మాన్ని నిలబెట్టాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, కోరుకుంటూ, ప్రార్థిస్తూ, స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని ఈ మీడియా వారి సమయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా నడుంకట్టాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మో రక్షతి రక్షిత అంటూ ప్రతి ఒక్కరు సర్వే జనా అంటూ కూడా మన ధర్మాన్ని కాపాడాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కలగజేయాలని జై గురుస్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో దళితపేట నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని పట్టణానికి చెందిన మమతా హాస్పిటల్ అధినేత చిన్ని ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. దళితపేటకు విచ్చేసిన మమతా హాస్పిటల్ అధినేత డాక్టర్ చిన్నికి పేటలోని నాయకులను, ప్రతినిధులను మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు పరిచయం చేశారు. 2 కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు విచ్చేసిన మమతా హాస్పిటల్ యాజమాన్యం సేవలను వక్తలు కొనియాడారు. తమ పేట నుంచి హాస్పిటల్ కు ఎవరు వెళ్లినా నగదు పని లేకుండా వైద్యం చక్కగా అందించి పంపిస్తున్నారని తెలియజేశారు. మమతా హాస్పిటల్ సేవలు మరువలేనివని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఇక్కడ చేరినటువంటి పెద్దలకి, గ్రామ పెద్దలకి, నాతోటి సహవాసులందరికీ నమస్కారాలు. ఎస్సీపేటలో హాస్పిటల్ తరఫున ఎవరైతే కొంచెం నిరుపేదగా ఉండి ఆరోగ్యంగా బాలేని వాళ్ళకి హెల్ప్ చేద్దామని చిన్న దృక్పథం ఉంది. దానికి హాస్పిటల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మమతా హాస్పిటల్ తరపు నుంచి ఎస్సీపేటలో ఎవరైతే నిరుపేదలు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయాలని చెప్పి మరి డాక్టర్ గారును అలాగే చిన్ని గారు వచ్చి సంప్రదించి పేటలో ఒక ఇద్దరికి 5,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మనకి ఎంతగానో మరి సహకరిస్తున్న చిన్ని గారికి మమతా హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రోజు మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 34వ జయంతి సందర్భంగా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి శారీరకంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి ఆర్థిక సాయం చేద్దామని ముందుకు వచ్చిన పెద్దలు గవర్నర్ డాక్టర్ గారు, అలాగే చిన్ని గారు, అలాగే మమతా హాస్పిటల్ యాజమాన్యం అందరికీ స్థానికంగా ఉన్న ఎస్సీపేట తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను అడగలేదు, మీరే ఎంతో ఉదార స్వభావంతో పెద్ద మనసు చేసుకుని పేదవాళ్ళు ఎక్కడైతే ఉంటారో, సఫరర్స్ ఎక్కడైతే ఉంటారో తెలుసుకుని మరి మీరు ఆర్థిక సాయం చేయడం అనేది గొప్ప విషయం మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ఆర్థిక సాయం అని కాదండి, దీనికంటే కూడా ఎక్కువగా హాస్పిటల్కి ఎవరు వెళ్ళినా కానీ ఇప్పుడు మీరు డబ్బులు ఆడటం నేను చూడలే. ముందు ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఎవరు వచ్చినా కానీ ముందు డబ్బులు కట్టమనే పరిస్థితి ఎప్పుడు రాలేదండి. మమతా హాస్పిటల్ కానీ తమ్ముడు చెప్పిన హాస్పిటల్ కానీ నిజంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే నేను చాలా మంది హాస్పిటల్ చూశాను. చిన్నగారు సందర్భంగా మరి మమతా హాస్పిటల్ యాజమాన్యం వారు మరి జంగారెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీపేటలో మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఆర్థిక సహాయం చేయడం అనేది కేవలం మరి ఇక్కడ మాత్రమే కాదు, మరి జంగారెడ్డిగూడెం పురపాలక శాఖలో ఉన్నటువంటి కార్మికులు తరచూ నెలకు 1-2 హాస్పిటల్ పాలు అవుతూనే ఉంటారు. ఎందుకంటే మేము చేసే పనిని బట్టి శానిటరీ వర్కర్లు ఏదో ఒక గాయం తగులుతూ, ఏదో ఒక యాక్సిడెంట్లో కానీ ఏదో ఒకటి ప్రమాదానికి గురవుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ చిన్ని గారు కానీ డాక్టర్ గారు కానీ మరి సరే ఇలా మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చాం మన కార్మికులు అన్నప్పుడు ఎప్పుడు కూడా అసలు ముందు ఫీజు గురించి కానీ ఇంకో దేని గురించి కానీ ఏమీ అసలు మాట్లాడుకుని వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించండి అని మేము చాలాసార్లు మరి హాస్పిటల్ ద్వారా మేము మరి అలాగే వైద్యం పొంది ఉన్నాము. అదే సమయంలో సార్ మరి ఫీజు ఎంత సార్ అంటే ఫీజు ఏమొద్దు, ముందు అర్జెంట్గా డబ్బులు మందులు మాత్రం కట్టి మీరు ట్రీట్మెంట్ చేసి తీసుకెళ్ళండి, మీరు ఆ గాయం తగ్గేదాకా వచ్చి ఎక్కడే డ్రెస్సింగ్ చేసుకోవడం కానీ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పడం మాకు చాలా ఆనందాన్ని కలిగజేసింది. మరి ఉన్నటువంటి జంగారెడ్డి హాస్పిటల్లో ఎక్కువ శాతం మేము మేలు పొందింది మున్సిపల్ కార్మికులు ఏదైనా ఉందంటే గతంలో సాయస్ఫూర్తి హాస్పిటల్, అదే సమయంలో ఇప్పుడు మరి ఏది వచ్చినా కానీ వెంటనే మేము మమతా హాస్పిటల్ మాకు ఎక్కువగా మరి ఆదరించినటువంటి వైద్య సిబ్బంది, ఆ యాజమాన్యానికి మరోసారి మేము ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన మమతా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ చిన్ని. చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని పలు ఆలయాల్లో వైభవోపేతంగా నిర్వహించిన పూజలు, పల్లకి సేవ, హారతులు, చండీ హోమాలు. జంగారెడ్డిగూడెంలో వివిధ పార్టీలు, దళిత సంఘాలు, అధికారుల ఆధ్వర్యంలో పలుచోట్ల ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘన నివాళులు అర్పించిన నేతలు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటున్న ఏపీ రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.